హాయ్ అండి. బుజ్జి కిచెన్‌కి వెల్కమ్. మన కిచెన్‌లో ఈరోజు స్నాక్ ఐటెమ్ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, బావుంటుంది. తక్కువ బడ్జెట్‌లో అయిపోతుంది. సడెన్‌గా చుట్టాలొచ్చినా సరే, లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే, ఆఫీస్ నుంచి హస్బెండ్ రాగానే ఇలా చేసి పెట్టండి ఫిదా అవ్వాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే బంగాళదుంపలు, బఠానీ కుక్కర్‌లో పెట్టి ఉడకబెట్టేసుకోండి. బంగాళదుంప తురుముకోవాలి. బఠానీ వేసుకొని కరెక్ట్‌గా పావు కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. అలా తురిమేసుకున్న తర్వాత గ్రీన్ బఠానీ కూడా ఉడకపెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. క్యారెట్ అయితే ఉడకబెట్టలేదండి, పచ్చిదే వేసేసాను. ఆల్రెడీ మనం కుక్ చేస్తాం కదా, డీప్ ఫ్రై ఐటెం చేస్తాం కాబట్టి క్యారెట్ త్వరగా కుక్ అయిపోతుంది. క్యారెట్ కూడా తురిమేసుకోవాలి. పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారండి స్నాక్. స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట, అంత బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి తురుము వేసుకోవాలి. పచ్చిమిర్చి తురుము, సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ కారం, గరం మసాలా ఏదైనా పర్వాలేదు, గరం మసాలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. దీంట్లోకి స్వీట్ కార్న్ కూడా బాగుంటుంది. స్వీట్ కార్న్, చీజ్ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మన ఆప్షన్ బట్టి ఏది యాడ్ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత రోల్స్లా చేసుకోవాలండి. రౌండ్గా పొడవుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరెక్ట్గా నాకైతే 8 పీసెస్ అయినాయి, 8 అయినాయి అనమాట. అలా అన్నీ 1 బై 1 చేసేసుకొని ప్లేట్లో తీసుకోండి. దీంట్లో కార్న్‌ఫ్లోర్ కూడా అవసరం లేదు, ఏం అవసరం లేదండి. కోటింగ్ కూడా ఏం అవసరం లేదు. నెక్స్ట్ బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ ఏదైనా పర్లేదు, బ్రౌన్ బ్రెడ్ అయినా పర్లేదు, మిల్క్ బ్రెడ్ అయినా పర్లేదు. బ్రెడ్ తీసుకొని 4 వైపులా కట్ చేసుకోవాలి. సైడు తీసేసుకోవాలి, ఎందుకంటే సైడ్ కొంచెం గట్టిగా ఉంటుంది, మనకి రోల్ చుట్టేటప్పుడు సరిగా రాదు. అందుకని చెప్పి సైడ్ అంతా తీసేసుకోండి. ఎన్ని రోల్స్ అయితే అన్ని బ్రెడ్లు తీసుకోవాలి. కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే బ్రెడ్ డిప్ చేయాలి అందులో. అలాగని ఎక్కువసేపు ఉంచొద్దు బ్రెడ్, జస్ట్ అలా వేసి వెంటనే తీసేసి వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండేయండి. బ్రెడ్ త్వరగా వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది, అందుకని చెప్పి వెంటనే పిండేసి మనం ఆలు స్టఫ్ చేసుకున్నాం కదా రోలు, ఇందులో పెట్టేసి అలా రౌండ్గా పొడవుగా చేసేసుకోవాలి. ఒక షేప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలా అన్నీ చేసుకుని ప్లేట్లో తీసేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదండి, నేను ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనుకున్నాను కానీ ఎక్కువ కూడా ఆయిల్ పీల్చదు ఇవి. 1 బై 1 చక్కగా అలా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల ఈ స్టఫింగ్తో టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఒకటి తినాలనుకుంటే 2, 3 తినచ్చు, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. అన్నీ అలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. దీనికి కాంబినేషన్ టమాటా సాసు లేదా పుదీనా చట్నీ, కొత్తిమీర పచ్చడి కూడా బాగుంటుంది. అలా తిన్నా కూడా బాగానే ఉంటుందండి, కాంబినేషన్ లేకపోయినా కూడా. కాకపోతే వేడిగా తింటేనే దీని టేస్ట్, చల్లారిపోతే కనుక కొంచెం క్రిస్పీనెస్ ఉండదు, వేడివేడిగానే తినాలి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ అయితే ఇవ్వట్లేదండి. లైక్ ఇస్తే కనుక ముందుకు వెళ్తుంది వీడియో ఫర్దర్గా. సో అందుకని చెప్పి లైక్ ఇవ్వమంటున్నాను. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.